కర్మ అంటే మనం చేసే చెడు పనులకు బదులుగా మన భవిష్యత్తులో చెడు జరగడం అని కొంతమంది, మనం ఈ జన్మలో చేసే చెడు పనులకు బదులుగా మనకి వచ్చే జన్మలో చెడు జరగడం అని కొంతమంది నమ్ముతారు. అది కూడా కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటుందని, ఆ కర్మ సిద్ధాంతం ఒక పవర్‌ఫుల్ పర్సన్‌తో ఆపరేట్ చేయబడుతుందని, ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే మన కర్మ నిర్ణయించబడుతుందని నమ్ముతారు. నిజంగా మన కర్మను డిసైడ్ చేయగలిగే పవరే ఒకరికి ఉండుంటే, మనం చేసే చెడు పనులకి కర్మను డిసైడ్ చేయడానికి బదులుగా, మనం కేవలం మంచి పనులు మాత్రమే చేసేలా డిసైడ్ చేస్తే, మనం చెడు పనులు చెయ్యం. వాటి వల్ల వచ్చే కర్మను అనుభవించక్కర్లేదు. అయితే మనం కర్మను అనుభవించమంటే, కొన్నిటిని అనుభవించకపోయినా చాలా వరకు కర్మలను తప్పకుండా అనుభవిస్తాం. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం మాత్రం కాదు. కర్మ అంటే మనం చేసే పనులకి సహజంగా జరిగే ఒక రియాక్షన్. కర్మ అంటే కేవలం మనం చేసే చెడు పనులకి బదులుగా చెడు జరగడం మాత్రమే కాదు. మనం మంచి చేస్తే దానికి బదులుగా మంచి జరగడం కూడా కర్మే అవుతుంది. నువ్వు ఒకరిని కొడితే వాడు నిన్ను తిరిగి కొడతాడు. నువ్వు ఒక వేడి వస్తువుని ముట్టుకుంటే అది నీకు కాలుతుంది. నువ్వు ఇప్పుడు ఒకడికి హెల్ప్ చేస్తే భవిష్యత్తులో వాడు నీకు హెల్ప్ చేస్తాడు. ఇలా ప్రెజెంట్‌లో నువ్వు చేసే పనులే భవిష్యత్తులో నీ కర్మలను డిసైడ్ చేస్తాయి. కొంతమంది మైండ్‌లో గాని, ప్రకృతిలో గాని వచ్చే కొన్ని మార్పుల వల్ల నువ్వు కొన్ని కర్మలను అనుభవించకపోవచ్చు. కానీ చాలా కర్మలు నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. కాబట్టి ఫ్యూచర్‌లో కుదిరినన్ని నీ కర్మలు ఎలా ఉండాలనేది ప్రెజెంట్ నువ్వు చేసే పనుల ద్వారా నువ్వే డిసైడ్ చేసుకో.